నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కొండపాక గ్రామంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచే బతుకమ్మ పండుగలో 7 రోజుల చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ నేడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. వాడవాడలా పూల పండగ సంబరాలు జరుగుతున్నాయి. తంగేడు, గునుగు, కట్ల, బంతి, చామంతి, సీతజడలు వంటి పూలతో రోడ్లు పూలవనంలా మారాయి. నేడు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడపిల్లలందరూ అత్యంత సంతోషంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రాంతానికే సొంతమైన పండుగ. ఇక నేడు బతుకమ్మ పండుగలో భాగంగా చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పండుగ ముగియనుంది. 7వ రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించే మహిళలు 9 దొంతరలుగా బతుకమ్మను పేర్చి అంతా ఒక చోట చేరి ఆడి పాడి బతుకమ్మలను గంగమ్మలో నిమజ్జనం చేస్తారు. కులాలకు అతీతంగా పేద ధనిక తారతమ్యం లేకుండా చిన్న పెద్ద అందరూ కలిసి ఘనంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగలో భాగంగా గ్రామంలో చుట్టుపక్కల నుంచి చుట్టాలు, మహిళలు చిన్న పెద్ద తరలివచ్చి గ్రామంలో సందడి చేశారు. అమ్ములో మంచిగా ఉంది.